హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఇంకా మనకు సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. కొంచెం ఇప్పుడు పెళ్ళిళ్ళు అనేవి అయిపోయాయి కదా, మళ్ళీ ఇంకొక 15 డేస్ ఆగితే సీజన్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఎక్కువ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, అలాగే రోజుకి ఎక్కువ బ్లౌజులు కుట్టాలి అనుకునే వాళ్ళు బ్లౌజ్ కటింగ్స్ అనేది ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది అని చెప్పేసి ఇవాల్టి వీడియో అనమాట. చూడండి, నేనైతే ఒకే కస్టమర్వి 3 బ్లౌజెస్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసాను, టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ అనమాట డాట్ కోసము. ఇక్కడ మనం ప్రతిసారి టేప్ పట్టుకొని చెక్ చేస్తూ కూర్చుంటే టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. ఇలా బ్లౌజ్తో కట్ చేయడం నేర్చుకోవాలి. చూడండి, ఇప్పుడు బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు హైట్ ఎంత ఉందో అంత. కొంతమంది నీట్గా కెమెరా పెట్టేసి వీడియోస్ తీస్తారు కదా, మొత్తం టేప్తో చెప్పి ప్రతి లైన్ ఒక కటింగ్ వీడియో 30 మినిట్స్, బ్లౌజ్ కుట్టినంతసేపు 40-50 మినిట్స్ చూపిస్తారు. అవసరం లేదు, మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, హైట్ మార్కింగ్ వేశాను, టైట్ కుట్లు ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడికి మార్కింగ్ వేసేసాను. వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని నెక్ అయినా చూసుకోవాలి, లేదంటే చెస్ట్ లూజ్ అయినా చూసుకోవాలి. ఇక్కడ నేనైతే చంకదింపు, ఈ విధంగా చంకదింపు కూడా పెట్టేసుకోండి. ఏదో ఒకటి చంకదింప లేదా బ్యాక్ నెక్ చెస్ట్ అనేది మీ ఇష్టం అనమాట. కానీ ఈ కొలతలు అయితే బ్యాక్లో ఖచ్చితంగా తీసుకోవాల్సినవి. ఇప్పుడు చంకదింపు వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నెక్, బ్యాక్ నెక్ మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా నెక్ వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి వేసుకోవాలి. ఈ కింద ఖర్చు వదిలేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్న పాయింట్స్ గుర్తించుకోవాలన్నమాట. కింద ఖర్చు అనేది అది కుట్లకి అని మాత్రం గుర్తించుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర కానీ చంక దగ్గర కానీ ఎక్కడైనా ఎక్స్ట్రాగా 1/4 ఇంచ్ పెట్టేసుకోవాలి, కుడితే దిగుతుంది కాబట్టి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం 3 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సమానంగా ఉండాలి. జాయింట్ ఉన్న సైడు ఎక్కడ హెచ్చు తగ్గు లేకుండా పెట్టుకోవాలి. ఇలా ఒక 6 బ్లౌజుల వరకు కట్ చేసుకోవచ్చండి, సీజర్ అనేది షార్ప్గా ఉంటే. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ ఎక్కడికి, ఈ చంక కింద టైట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడికి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు. నాకు వచ్చేసి ఇక్కడ చూడండి 10 ఇంచులు వచ్చిందనమాట. కొంచెం క్రాస్గా టేప్ పెట్టాలి, మనం స్ట్రైట్గా పెట్టకూడదు. క్రాస్గా పెడితే ఖచ్చితంగా చెస్ట్ కరెక్ట్ చెస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఖర్చు అనేది తక్కువ అవుతుంది కదా, ఇంకొక 1/2 ఇంచ్ నేను పెంచేసాను చూడండి. ఇప్పుడు మనకు చెస్ట్ వచ్చేసింది, పొడవు వచ్చేసింది, వెడల్పు వచ్చేసింది. మరి చెస్ట్ లూజ్ ఎంత, 40 ఇంచెస్ చెస్ట్ లూజ్. మరి నడుము లూజ్ ఎంత ఉందనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎడ్జెస్ అనేది ఏమాత్రం కూడా తేడా ఉండకూడదు అనమాట, సమానంగా ఉండాలి. ఒక పిన్ పెట్టేసుకోండి, మీరు పిన్ పెట్టేసుకుంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ నడుము లూజ్ ఉందన్నమాట. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 40, నడుము వచ్చేసి 36, అంటే చెస్ట్కి నడుముకి 4 ఇంచుల తేడా ఉంది చుట్టుకొలతలో. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసుకుంటున్నాను చూడండి పైన, కింద వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ అనేది కస్టమర్ చాయిస్ అనమాట. డీప్ ఎక్కువగా వేస్తే 2.5 పెట్టండి, ఇంకా డీప్ వేస్తే 3 పెట్టండి. పైన వచ్చేసి 2.5 ఇంచులు అయితే పెట్టేసుకున్నాను చూడండి. మీరు 2.5 ఎలా పెడతారక్క అని ఒకరు డౌట్ అడిగారు. 2.5 పెట్టొచ్చండి ఈ సైజుకి, కానీ షోల్డర్ జారుతుంది ఖచ్చితంగా, అందుకని నేను 2.5 పెట్టేస్తున్నాను అనమాట. కుట్టేసరికి 2.5కి ఎక్కువ అయిపోతుంది అనమాట ఇంకా అది నెక్ అనేది. ఇప్పుడు షోల్డర్ అనేది సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఈ చంకదింపు అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ చంక దగ్గర 1.5 ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పాలి. తిప్పేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా వచ్చేస్తుంది. ఇప్పుడు సైజులోంచి మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ఆమ్ రౌండ్. మరి మనం వేసిన ఆమ్ రౌండ్ ఈ సైజుకు ఉన్న ఆమ్ రౌండ్కు సరిపోతుందా లేదా అనేది ఒకసారి ఇలా టేప్ పెట్టి చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు ఇది బ్యాక్లో మెయిన్గా తీసుకోవాల్సిన మెజర్మెంట్. ఇప్పుడు ఒకే కస్టమర్ ఎక్కువ బ్లౌజులు ఉన్నాయనుకోండి, మీరు ఒకటైనా ఇవే మెజర్మెంట్స్ పెడతారు, 4 వేసినా ఇవే మెజర్మెంట్స్ పెడతారు కాబట్టి ఒకే మోడల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా కట్ చేసేయండి. చూడండి, ఇక్కడ నేనైతే నాకు 9.5 ఇంచులు అవసరమైంది ఇక్కడ, కానీ నాకు సరిపోలేదనమాట. నేను ఇంకొక 1/2 ఇంచ్ దింపేసుకొని మళ్ళీ నెక్ రౌండ్ తిప్పేసి చెక్ చేసుకుంటే నాకు 9.5 ఇంచుల ఆమ్ రౌండ్ వచ్చింది. ఇది ఒక్కటి కరెక్ట్గా చెక్ చేయండి మీరు, ఇది కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సిందే బ్లౌజ్లోంచి. ఇప్పుడు నాకు 9.5 ఇంచులు అయితే వచ్చేసిందండి, సరిపోతుంది ఇంకా. ఇప్పుడు నేను కటింగ్ చేసేస్తాను చూడండి. అన్నీ ఒకేసారి వేసి ఒక 5 నుంచి లేదా 6 బ్లౌజుల వరకు మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. సీజర్ అనేది షార్ప్గా ఉండాలి. ఇలా ఇప్పుడు హ్యాండ్స్ ఏదైనా డిజైన్ అడిగారు అనుకోండి, ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేయండి. తీసేసిన తర్వాత కట్ చేయండి ఇలా అన్నీ ఒకేసారి వేసి. తర్వాత హ్యాండ్స్ వరకు వచ్చేసరికి విడివిడిగా కట్ చేయండి. మనం ఇప్పుడు నేను 3 బ్లౌజులు వేశాను, ఒకేసారి 3 బ్లౌజులు హ్యాండ్స్ అయితే కట్ చేయనండి. 2 ఒకసారి కట్ చేస్తాను, ఒకటి ఒకసారి కట్ చేస్తాను. ఎందుకంటే
మనం ఫోల్డింగ్ చేసినప్పుడు మడత పైన ఎక్కువగా లావ్ అవుతుంది. ఇక్కడ చూడండి నడుము దగ్గర క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీసేయడం వల్ల ఒక 1/2 ఇంచుకు కొంచెం తక్కువగా అలా బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ మారిపోతుంది అనమాట. ఎక్కడికక్కడ టక్స్ పెట్టేస్తే ఇంకా బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకోవచ్చు. మనం కటింగ్ అనేది అయిపోయి ఉందనుకోండి, స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసేస్తామన్నమాట. కటింగ్ చేయకుండా ఉంటేనే ఇంకా బ్లౌజులు కుట్టలేదు కదా, అక్కడే ఉన్నాయి కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఖచ్చితంగా కటింగ్ అనేది చేసి పెట్టుకోండి. కటింగ్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ అయిపోతుంది. ఓకే, కస్టమర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కట్ చేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది, వర్క్ కూడా తొందరగా అవుతుందన్నమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఓపెన్స్ ఉన్న సైడు చంక భాగం వేస్తున్నాను. ఇక్కడ క్లాత్ అనేది నాకు కింద హ్యాండ్స్ కూడా రావాలి కాబట్టి చంక దగ్గర కొంచెం జాయింట్ పడ్డా పర్వాలేదని కొంచెం పైకే వేసేసాను అనమాట. ఎందుకంటే మనకి కింద హ్యాండ్స్ పొడవు అనేది రావాలి కదా బ్లౌజ్లోంచి, అందుకని లైనింగ్లోంచి మళ్ళీ జాయింట్లు వేయాల్సి వస్తుంది కాబట్టి అదేదో చంక దగ్గర వేసేస్తే కుట్లలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసేసుకొని ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసి చంక దగ్గర చూడండి ఒక 1/2 ఇంచ్ లోతు అయితే ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటి, ఫ్రంట్ హైట్ చూడండి. షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు దానికి ఖర్చు 1 ఇంచ్ కలిపేసుకోండి. పైన కింద కలిపి ఖర్చు కలిపేసుకొని పెట్టేసుకోండి. చూడండి నాకు వచ్చిన దానికంటే నేను ఖర్చు కలిపేసుకున్నాను. ఇక్కడ ఖచ్చితంగా కుట్ల క్లాత్ అనేది పెట్టేసుకోవాలి. నాకు 12 ఇంచులు వచ్చింది, నేను ఇక్కడ 13 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. చూడండి కింద పైన కుట్లలో క్లాత్ వెళ్ళిన తర్వాత నాకు కరెక్ట్గా వస్తుంది. ఇంకా సైడ్ కుట్ల వైపు కూడా చెక్ చేసుకోవాలి సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఇక్కడ సైడ్ కుట్ల వైపు చెక్ చేసుకోకుండా అలాగే లైన్ వేసేస్తే ఎక్కువ అవ్వచ్చు లేదా తక్కువ అవ్వచ్చు, ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ హైట్ దగ్గరకు ఒక లైన్ వేసేసాం కదా. ఇప్పుడు అనేది ఫ్రంట్ నెక్ అండి, ఖచ్చితంగా సైజులోంచి చెక్ చేసుకోవాల్సింది ఫ్రంట్ నెక్. అది కూడా ఉక్సు సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి. కాజా సైడ్ చెక్ చేస్తే ఎక్కువ అయిపోతుంది మనకి. చూడండి బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టేసుకొని టేప్తో అయినా చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఇదే ఫ్రంట్ పార్ట్ తీసుకెళ్ళి మనం నెక్ దగ్గర 1/2 ఇంచ్ పైన కుట్టు వదిలేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి నాకు దగ్గర 6 ఇంచులు ఉందన్నమాట. 6 ఇంచులకి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేసుకొని చెక్ చేసుకుంటే నాకు సరిపోతుందండి. స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్గా అవుతుందన్నమాట. ఇలా మనం కరెక్ట్ నెక్ అనేది చూసేసుకోవాలి. ఇక్కడ చూడండి నాకు సరిపోతుంది. ఇంకా ఎలాంటి మార్క్ చేయాల్సిన పని లేదు. ఇంకా ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ క్రాస్గా షేప్ ఇచ్చేసుకుంటే క్రాస్ బెల్ట్ వేసుకోవడానికి షేప్ అనేది బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఫ్రంట్లోంచి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా. ఇక్కడ చూడండి డాట్స్ అయితే ఈ సైజుకి 3 ఇంచులకు డాట్ పాయింట్ ఇచ్చాను. డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు ఇచ్చాను. డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు ఇచ్చాను. ఎందుకంటే ఇది కొంచెం సైజ్ పెద్దగా ఉంది కాబట్టి ఇంకా మనం డాట్ అనేది 3 ఇంచులకే స్టార్ట్ చేయాలన్నమాట. 2.5 ఇంచులకు స్టార్ట్ చేస్తే ఉక్స్ సైడ్ అయిపోయి పట్టేసినట్టుగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్. కరెక్ట్గా కూర్చోదు, షోల్డర్కి ఎదురుగా రావాలి డాట్ అనేది. ఇప్పుడు నేను కటింగ్ చేసేస్తున్నాను. చూడండి నేను ఇక్కడ 3 బ్లౌజులు వేసినా కూడా ఎక్కడ పిన్స్ పెట్టలేదు, ఎక్కడా కూడా కదపకుండా నీట్గా కట్ చేసేస్తున్నాను అనమాట. కదిపామనుకోండి అటు ఇటు అయిపోతుంది, కదపకూడదు. మన లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, మనం ఇంకా యూజ్ చేసుకోవాలి క్లాత్ పైన పెట్టేసి కట్ చేసుకోవడానికి. చూడండి అయితే నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా మొత్తం. ఇంకా మనం కట్ చేసిన తర్వాత విడదీసేసుకొని మెయిన్ క్లాత్ ఎంతసేపు కట్ చేస్తామండి, 5 మినిట్స్కో బ్లౌజ్ అంటే 5 మినిట్స్లో మెయిన్ క్లాత్ మొత్తం కట్ చేసేయచ్చు. అప్పుడు స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. కటింగ్ చేయాలంటే కూడా బోర్ రాదనమాట. ఒక్కొక్కటి విడివిడిగా మెజర్మెంట్స్ తీసుకొని ఒక్కొక్కటి విడివిడిగా కట్ చేసామనుకోండి, ఒక కస్టమర్ 10 బ్లౌజులు ఉంటే 10 సార్లు మెజర్మెంట్స్ తీసుకోలేం కదా, ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది ఇక్కడ నాకు సరిపోతుందండి. ఇక్కడ వచ్చింది కదా నెక్ క్లాత్ అనేది ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్తుంది. మిగిలిన క్లాత్లో నేను ఉక్స్ సైడ్ వచ్చేసి 4 ఇంచులు తీసుకుంటున్నాను, సైడ్ వైపున వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే నా మెథడ్లో నాకు సరిపోతుందండి. నేను కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నా కూడా స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది అనమాట. నేను వేసేది లోడింగ్ పద్ధతిలో క్రాస్ బెల్ట్ కాబట్టి వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడైతే ఈ విధంగా క్రాస్ బెల్ట్ కూడా కట్ చేస్తున్నాను అనమాట. ఇంకొక లేయర్ అనేది ఇక్కడ లైనింగ్లో క్లాత్ మిగిలితే దీంట్లో తీసేసుకోవచ్చు, లేదు మిగలలేదు అనుకుంటే మెయిన్ క్లాత్ ఒక పీస్ తీస్తాం కదా, ఏదైనా మ్యాచింగ్ ఉన్న పీస్ తీసేసుకొని లోపల మధ్యలో వేయడానికి ఇంకొక లేయర్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి నేను హ్యాండ్స్ అయితే విడదీసేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ వచ్చేసి కొంచెం హాఫ్ హ్యాండ్స్ పెట్టాలన్నమాట. కస్టమర్ వచ్చేసి ఫుల్ ఇచ్చింది, వాళ్ళకి ఇవి మాత్రం కుట్టిన తర్వాత 7 ఇంచెస్ వచ్చేటట్టుగా పెట్టాలన్నమాట. అది వచ్చేసి ఫుల్ హ్యాండ్ పెట్టాలి రెడ్ కలర్.
చూడండి ఇంకా నేను విడదీసేసేసి ఈ 2 హ్యాండ్స్ ఒకేసారి వేసేసుకొని 4 ఫోల్డింగ్స్గా మడిచేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఫస్ట్ అయితే ఒక లైన్ వేసేయాలన్నమాట. చూడండి హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేసాను కదా, ఇంకా డైరెక్ట్ హెమ్మింగ్ స్కేల్ మందం వేసాను. స్కేల్ మందం అంటే 1.5 ఇంచులు ఉంటే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి బ్లౌజు హ్యాండ్ హైట్ కస్టమర్ చెప్పినప్పుడు నేనైతే ఇలా చిన్న స్లిప్ పైన రాసుకొని అదే బ్లౌజ్కి పిన్ చేసి పెడతానండి, ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు గుర్తుంటుందని. ఇక్కడ 7 ఇంచెస్ బ్లౌజ్ హైట్ పెట్టేసుకొని చంకదింపు అనేది 3 ఇంచులు తీసేసుకొని షోల్డర్ దగ్గర 1.5 ఇంచు నుంచి ఈ విధంగా డౌన్ ఇచ్చేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసాను. చూడండి ఇప్పుడైతే హ్యాండ్ కట్ చేస్తున్నాను. అలా మనం కస్టమర్ ఏదైనా మార్పు చేర్పు చెప్పినప్పుడు చిన్న స్లిప్ పైన రాసుకొని బ్లౌజ్కి పిన్ చేసామనుకోండి, కటింగ్ చేసేటప్పుడు మనకు కనిపిస్తుంది, మనకు గుర్తొచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కడో బుక్లో రాసిస్తామనుకోండి, కటింగ్ చేసేటప్పుడు చూడలేదంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి నేనైతే ఈ మెథడ్ ఉపయోగిస్తానమాట. ఇక్కడ చంక టైట్ కుట్టుకు మధ్యలో లోతు తీయాలి కదా, మనకు జెయింట్స్ అయితే పడతాయి సైడ్ వైపున. ఇంకా నేను నార్మల్గా తీసేస్తున్నాను. ఇక్కడ జెయింట్లు అనేది నెక్స్ట్ వేసుకుంటాను అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు. షోల్డర్ దగ్గర చూడండి 1.5 ఇంచు నుంచి డౌన్ చేసుకొని ఈ విధంగా చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో 3/4 ఇంచు లోతు తీసేసి టక్స్ ఇచ్చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎన్ని బ్లౌజెస్ అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రెడ్ కలర్ హ్యాండ్ కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఇచ్చిన హ్యాండ్ ఎంత ఉందో అంత రావాలి, అంటే అది ఫుల్ హ్యాండ్ ఉంది, ఇది కూడా ఫుల్ హ్యాండ్ రావాలన్నమాట. ఇంకా ఈ విధంగా కింద ఎక్స్ట్రా లేకుండా కట్ చేసేసుకొని ఇది వచ్చేసి లోడింగ్ చేయాలి, బార్డర్ ఉందన్నమాట. అందుకే ఒక 1/4 ఇంచు కుట్లకు పెట్టేసుకొని ఈ విధంగా బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత హైట్ చంకదింపు మొత్తం మార్కింగ్ వేసేసి హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసి కట్ చేసేసుకోవడమే. చూడండి ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి మనం, నీట్గా అటు ఇటు కదపకుండా సెట్టింగ్ అనేది కరెక్ట్గా చేసేసుకుంటే మన క్లాత్ కదలదు, అలాగే మెజర్మెంట్స్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచు నుంచి లైట్గా డౌన్ చేసుకుంటూ ఈ విధంగా చంకదింపులో కలిపేసుకోవాలండి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ అయినా లేదా 1.5 ఇంచ్ అయినా సరిపోతుందన్నమాట. అంటే నేను హ్యాండ్ లావుని బట్టి డౌన్ ఇస్తూ ఉంటాను అనమాట. సన్నగా ఉన్నారనుకోండి 1 ఇంచ్కి డౌన్ ఇచ్చేస్తాను, కొంచెం బొద్దుగా ఉంటే 1.5 ఇంచ్, ఇంకా లావుగా ఉంటే 2 ఇంచుల నుంచి డౌన్ ఇస్తానమాట షోల్డర్ దగ్గర. ఇప్పుడు కర్వ్ అనేది తీసేస్తున్నాను. చూడండి ఒక సైడ్ కొంచెం నాకు క్లాత్ అనేది లేదు, ఇంకా అక్కడే తీసేస్తున్నాను అనమాట. తీసేసి టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదండి, లైక్స్ ఇవ్వండి. లైక్స్ ఇచ్చిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ పైన నొక్కితే పాయింట్స్ వస్తాయి, పాయింట్స్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. ఎంతమంది పాయింట్స్ ఇస్తున్నారో, పాయింట్స్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చామని చెప్పేసి చిన్న కామెంట్ చేయండి, ఇంకా నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుందన్నమాట. చేస్తారని అనుకుంటున్నాను. చూడండి ఇంకా హ్యాండ్స్ కట్ చేశాను. మిగతా ఈ 3 బ్లౌజెస్ కట్ చేసినవి అయితే షార్ట్ వీడియోస్ తీసుకున్నానండి. నేను షార్ట్ వీడియోస్ అస్సలు పెట్టను అనమాట, నాకు వీల్ అవ్వదు. ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్ అంటే ఏంటంటే నేను కట్ చేసేదే మీకు చూపిస్తాను కాబట్టి, అంటే నేను వీడియో కోసం స్పెషల్గా ఐరన్ చేయడాలు, వీడియో కోసమే నేను కొత్తగా కట్ చేయడాలు అదేమీ ఉండదు. నేను కట్ చేసేదే మీకు చెప్తాను, రోజుకు ఒక సైజ్ ప్రకారంగా చెప్తూ ఉంటాను. కాబట్టి నేను ఎలా ఎక్కువ బ్లౌజెస్ వస్తే కట్ చేస్తాను అనేది ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.